పోటీ పరీక్షల అభ్యర్థులకు స్వాగతం మరియు అందరికీ సుస్వాగతం. నా ఛానల్ తరపున భారత రాజకీయ వ్యవస్థ, రాజ్యాంగ అవలోకనం మరియు పరిపాలనలో భాగంగా చారిత్రక నేపథ్యం గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో భారత ప్రభుత్వ చట్టం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గురించి తెలుసుకుందాం. లార్డ్ లిన్లిత్గో సారథ్యంలోని జాయింట్ సెలెక్ట్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా భారత ప్రభుత్వ చట్టం 1935 బ్రిటిష్ పార్లమెంటులో ఆమోదం పొందినది. భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడే క్రమంలో ఈ చట్టం రెండవ మైలురాయి అని చెప్పవచ్చు. 321 ప్రకరణలు, 10 షెడ్యూల్స్, 14 భాగాలతో గల ఈ చట్టం ఎంతో సుదీర్ఘమైనది మరియు వివరణాత్మకమైనది. బ్రిటిష్ వారు భారతదేశంలో రాజ్యాంగ సంస్కరణల కోసం చేసిన చట్టాలలో అతిపెద్ద చట్టం. భారత రాజ్యాంగాన్ని ఈ చట్టం యొక్క నమూనాగా, నకలు లేదా మాతృక, ఫోటో కాపీగా పేర్కొంటారు. 1937 ఏప్రిల్ 1 నుండి ఇది అమలులోకి వచ్చింది. ఈ చట్టంలోని ముఖ్యాంశాలు: రాష్ట్రాలు మరియు సంస్థానాలు, ప్రిన్స్లీ స్టేట్స్ విభాగాలుగా ఉన్న అఖిల భారత సమాఖ్యను ఈ చట్టం ప్రతిపాదించింది. ఈ సమాఖ్యలో 11 ప్రావిన్సులు, 6 చీఫ్ కమిషనర్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ చట్టం ప్రకారం కేంద్రానికి మరియు రాష్ట్రాలకు మధ్య 3 జాబితాల ఆధారంగా అధికార విభజన జరుగుతుంది. 1 కేంద్ర జాబితా, ఫెడరల్ లిస్ట్ 59 అంశాలు. 2 రాష్ట్ర జాబితా, ప్రొవిన్షియల్ లిస్ట్ 54 అంశాలు. 3 ఉమ్మడి జాబితా, కంకరెంట్ లిస్ట్ కేంద్రానికి మరియు రాష్ట్రాలకు 36 అంశాలు. మిగిలిపోయిన లేదా అవశిష్ట అధికారాలు, రెసిడ్యువల్ పవర్స్ వైస్రాయ్కి ఇవ్వడం జరిగింది. స్వదేశీ సంస్థానాలు ఈ సమాఖ్యలో చేరకపోవడం వలన ఈ సమాఖ్య విధానం అమలులోకి రాలేదు. రాష్ట్రాలలో ఉన్న ద్వంద్వ పాలనను రద్దు చేసి కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టారు. కేంద్రంలో పాలనా అంశములను రిజర్వుడు, ట్రాన్స్ఫర్డ్ అంశాలుగా విభజించారు. రిజర్వుడు అంశాలను తాను నియమించిన 3 కౌన్సిలర్ల సహాయంతో గవర్నర్ జనరల్ నిర్వహిస్తాడు. శాసనసభకు బాధ్యత వహించే మంత్రిమండలి సహాయంతో ట్రాన్స్ఫర్డ్ అంశాలను పర్యవేక్షిస్తాడు. అయితే చట్టంలోని ఈ ద్వంద్వ పాలన అంశం మాత్రం ఆచరణలోకి రాలేదు. ఈ చట్టం రాష్ట్రాలలో, ప్రావిన్సులలో ద్వంద్వ పాలనను రద్దు చేసి రాష్ట్రాలకు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం జరిగింది. రాష్ట్రాలలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. దాంతో మొదటిసారిగా రాష్ట్రాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పాటు అయ్యాయి. ప్రాంతీయ పరిపాలన అంశాలన్నీ మంత్రుల ఆధీనంలోకి వచ్చి కేంద్ర నియంత్రణ చాలా వరకు తగ్గించబడింది. మొత్తం 11 ప్రావిన్సులు ఉండగా వాటిలో 6 రాష్ట్రాలలో ద్విసభా విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ద్విసభా విధానం ప్రవేశపెట్టబడిన రాష్ట్రాలు చూసినట్లయితే 1 బెంగాల్, 2 బాంబే, 3 మద్రాస్, 4 బీహార్, 5 అస్సాం, 6 యునైటెడ్ ప్రావిన్స్. ఇంతకుముందు ఉన్న వర్గాలకు మత ప్రాతినిధ్యాన్ని కొనసాగిస్తూ ఆంగ్లో ఇండియన్లకు, ఇండియన్ క్రిస్టియన్లకు,
యూరోపియన్లకు, షెడ్యూల్డ్ కులాలకు, మహిళలకు మరియు కార్మికులకు వర్తింపజేశారు. ఓటు హక్కు పరిధిని పొడిగించి జనాభాలో 3% నుంచి 10% ప్రజలకు ఓటు హక్కు కల్పించడం జరిగింది. ఈ చట్టం ద్వారా 1936లో ఒరిస్సా మరియు సింధ్ అనే నూతన రాష్ట్రాలను ఏర్పరిచారు. అదే సమయంలో భారతదేశం నుండి 1937లో బర్మాను వేరు చేశారు. దేశంలో కరెన్సీ రుణ నియంత్రణ కొరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1935ను ఏర్పాటు చేశారు. కేంద్రంలో ఒక ఫెడరల్ సర్వీస్ కమిషన్ను, రాష్ట్రాలలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మరియు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేయాలని ఈ చట్టం పేర్కొన్నది. కేంద్ర రాష్ట్రాల మధ్య సమాఖ్య వివాదాలను పరిష్కరించడానికి 1937లో ఫెడరల్ కోర్టును ఏర్పాటు చేశారు. ఈ ఫెడరల్ కోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, గరిష్టంగా 6 సాధారణ న్యాయమూర్తులు జడ్జెస్ ఉంటారు. ఈ కోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తిగా మారిస్ గ్వేయర్ పనిచేయగా, సర్ షా మహ్మద్ సులేమాన్ మరియు ఎంఆర్ జయకర్ మొదటి జడ్జీలుగా పనిచేశారు. ఈ ఫెడరల్ కోర్టు యొక్క తీర్పులను ఇంగ్లాండ్లో ఉన్న ప్రీవీ కౌన్సిల్కు అప్పీలు చేసుకోవచ్చు. అనగా ఫెడరల్ కోర్టు ఇచ్చిన తీర్పులు అంతిమం కాదు. కేంద్ర శాసనసభల పరిమాణాన్ని పెంచడమైనది. ఎగువ సభలో సంఖ్యను 260కి, దిగువ సభలో సంఖ్యను 375కు పెంచారు. సెక్రటరీ ఆఫ్ స్టేట్ భారత రాజ్య కార్యదర్శి కౌన్సిల్ను రద్దు చేసి దాని స్థానంలో 3 నుంచి 6 మంది సలహాదారులను నియమించారు. ఈ చట్టంపై విమర్శ, క్రిటిసిజం. జవహర్లాల్ నెహ్రూ ఇంజన్ లేకుండా కేవలం గట్టి బ్రేకులున్న యంత్రం మరియు భారత్లో నూతన బానిసత్వానికి నాంది అని తెలియజేశాడు. సుభాష్ చంద్రబోస్ ఈ చట్టం దేశంలోని భూస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి బ్రిటిష్ పాలకులు ఆడిన నాటకం అని తెలియజేశాడు. మదన్ మోహన్ మాలవ్య బయటికి కొంత ప్రజాస్వామ్య రూపం ఉన్నట్లు అనిపించినా లోపల మాత్రం మొత్తం శూన్యం అని తెలియజేశాడు. మహమ్మద్ అలీ జిన్నా ఈ చట్టం ఖచ్చితంగా పిచ్చిది, సమూలంగా చెడ్డది, మొత్తానికి అంగీకారం కానిది అని తెలియజేశాడు. విన్స్టన్ చర్చిల్ బ్రిటన్ ప్రధాని ఈ చట్టం పొట్టి మనుషులు కట్టిన అవమానకరమైన గొప్ప కట్టడం అని తెలియజేశారు. కేటీ షా బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ ప్రజలపై బలవంతంగా రుద్దిన చట్టం అని తెలియజేశాడు. థ్యాంక్ యూ.